ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో సూర్యుడు, దశమ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. పెసలు బ్రాహ్మణుడు దానం చేయండి. వ్యయ స్థానంలో బుధుడున్నారు కాబట్టి పెసలు దానం చేస్తే గనక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి, వారంలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. గురువారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం, మంగళవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉండి శనిగారి దృష్టి రవి మీద పట్టడం మూలంగా చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారంలో ధనపరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి చాలా బాగుండబోతోంది. పంచమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది మీ వృత్తి ఉద్యోగాల్లోనే మీకు పార్ట్నర్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. అష్టమ రాహు దశ నడుస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రులు అనే వాళ్ళు చాలా తక్కువగా అవుతే ఉంటారు. ఈ వారంలో మంచి ఫలితాలు చూస్తారు. శత్రులు మిత్రులయ్యే అవకాశం కూడా ఉన్నది. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉన్నారు. గురుగారి దృష్టి కూడా 9వ స్థానంలో పడుతోంది. సప్తమ స్థానం మీద కూడా పడుతోంది గురుగారి దృష్టి. ఈ విధంగా ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా ఎవరైతే మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్నారో మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. వృత్తి పరంగా దశమాధిపతి దశమ స్థానంలో ఉండటము, కర్కాటక లగ్నానికి పరమకారకుడు కుజుడు దశమ స్థానంలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. గ్రోత్ పరంగా కూడా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.